అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దెందులూరులో అంటాడు. 4000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా? ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేదా నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా. 85% బాగు చేశా. నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరికేడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే 18 కోట్లు చంద్రబాబు గారు పాత బకాయి ఇస్తే ఆగ మేఘాద మీద పరిగెట్టిస్తున్నా. ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా. బలివే బ్రిడ్జి వదిలిపెట్టి వెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా. ఎట్టకేలకి 5 ఏళ్ళు కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు. అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు. నేను వచ్చా కట్టించా. నేను రోడ్డు వేసా. రా రేపు బలివేకి వచ్చి చూడు. నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు. నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని. ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు 3 కోట్లు ఇచ్చా. మొండూరు మేదనరావుపాలు 3 కోట్లు ఇచ్చా. ఇవన్నీ ఎవడమ్మా మొగసము? ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది. నువ్వు ఏడవలేకపోతే, నువ్వు మీ జగన్ సతికిలు పడితే, రోడ్లన్నీ పాడైపోతే, మేము గుంటలు పోస్తుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొడచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పుడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు. నా మీదే ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది, చింతలపూడిలో కేసు ఉంది నా మీద. నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు? నేను రోడ్డు తవ్వేస్తున్నానంట. నాకు నా పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి. అక్కడేమైనా భూమిలో ఏదైనా సంపద ఉందా? గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి? మీరు పెట్టినటువంటి కళ్ళుండి పరిపాలించారా, కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా కేసు ఉంది, కావాలంటే చూడండి. రోడ్డు తవ్వాలని పెట్టారు. ఎవరు కంప్లైంటు? విఆర్ఓ. చిన్న ఉద్యోగస్తురాలు నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట. ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయేమో, రోడ్డు తవ్వితే ఏమొస్తాయి బిస్కెట్లు? రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తవ్వుతాను నేను? ఇలాంటి కేసులు పెట్టి ఇవాళ ఏదో కేసు పెట్టారంట, కేసు కట్టారంట, లబలబలబలాడుతున్నారంటమ్మా. లబలబలాడతాం చేసిన తప్పుకి, చేసిన ఘోరాలకి. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు. చట్టం ఒప్పుకోదు, డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి. కానీ వంశీగారి నాలికి ఎదరగా లాగి కోసేయాలిట. నాలుగిట లాగి అక్కడ కోసేయాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు. ఒక్క కేసే అంటారేంటి? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి అవహేళన చేశారు, ఎలా వికటంగా నవ్వుకున్నారు. ఆ అసెంబ్లీలో విజువల్స్ చూపించండి అయ్యా. ఎలా నవ్వుకున్నాడు జగను. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేగిపోయి విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు? వంశీ దగ్గరికి రావచ్చుగా, జైలుకి వెళ్ళొచ్చుగా. ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు. నీ గూడికిం చేశాడు కదా, నువ్వు తిట్టించావు కదా వాడితో. ఇవాళ వాడు జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో? జగనే. జగన్ డైరెక్షన్తో తిట్టాడు, జగనే ప్రోత్సహించాడు. ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు? ఆ రోజు ఏదో నోరు ఉంది కదా అని మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. తప్పు చేస్తే. తప్పు చేయనివాడు చాలామంది ఉన్నారు. అందరి జోలికి వెళ్ళరా? ఎందుకని వెళ్తలా? నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని 67 లోనికి వేసాడు. నన్ను ఎందుకు వేశాడు? కేవలం నువ్వు, నీ బాబు, నీ తాత, నీ చరిత్ర ఇది రక్త చరిత్ర అన్నా. ఇప్పటికీ అంటున్నా, వాస్తవమే అన్నా. నేను సొంత బాబాయినే చంపాడు. సొంత బాబాయే ఎలా చనిపోయాడో తెలియలేదని విజయసాయిరెడ్డి ఆశ్చర్యపోయాడని ఇప్పుడు చెప్తున్నాడు కదా బయటకు వచ్చాక. ఆశ్చర్యం కలిగింది నాకని. మంటరావు అప్పుడు కలగలా ఇవాళ ఎవరికి. అప్పుడు కప్పెట్టారు, భూస్థాపితం చేశారు. ఎవరికైనా తప్పు చేసినోడు చట్టం ముందు తప్పించుకోలేడు. తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో అధికార బలంతో తప్ప మరి ఇంకొకటి కాదు. ఇంకేమైనా మీకేమైనా? కోడెల గారి కేసు గురించి చెప్తున్నారు.
అదేంటది 306 ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేయమంటారా? నేను తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తాను. దీనికి కారణం ఆ రోజున ఈ అంబటి రాంబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి, అప్పుడున్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి. ఆయన మాజీ హోమ్ మినిస్టరు, స్పీకర్ చేశాడు, గౌరవప్రదమైనటువంటి పదవులు చేశాడు, ఇంకా వేరే శాఖలు కూడా చేశాడు. అలాంటి వ్యక్తి పల్నాడులో పుల్లాగా బతికినటువంటి వ్యక్తిని ఎదవ సోఫాలేంటి, టీపాయిలేంటి, కుర్చీలేంటయా అంటే బతికేంతయ్యా? 1000 సెట్లు కావాలంటే కొనిస్తా. కోడలు తెచ్చుకోగలరా? 1000 సెట్లు కొనిస్తా కావాలంటే. ఎవరికన్నా చారిటీ ఉంది నా దగ్గర, నేను కొనిపెట్టగలుగుతా. కోడలు తేగలుగుతామా? మీరు చొరవ తీసుకుంటారా? ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడతారా? తప్పనిసరిగా మాట్లాడతాం. మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాళ్ళ మీద 306 సెక్షన్ వస్తుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించబడినటువంటి ఆత్మహత్యది. ఆయన ఆత్మహత్య చేసుకుంటానికి కారణం గత పాలకులు అంటే ఎవరైతే అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఆయన మానసికంగా ఇంకా నేను బ్రతకూడదు అని నిర్ణయించుకుంటానికి విధంగా థ్రెటనింగ్ చేశారో, ఆ థ్రెటనింగ్ చేసినటువంటి వాళ్ళందరూ ఈ సోకాల్డ్ అంబటి రాంబాబుతో సహా వీళ్ళంతా ముద్దాయిలే అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇది గవర్నమెంట్ దృష్టికి, అందరి దృష్టికి కూడా, పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదే చెప్తున్నాను కదా, ఆ జగన్ను బెంగళూరు వెళ్ళిపోవడానికి ఎలా చూస్తారు అంటే అలాగే చూస్తారు. జగన్ ఎప్పుడు ఆ రకంగానే ఉంటాడు. జగన్ అనేవాడు ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలు